అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాల్టితో 1500 రోజులకు చేరాయి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకురాగా అప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇవాళ అమరావతి సమర శంఖారావం పేరుతో 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెలగపూడి, మందడంలో 2 సభలు నిర్వహిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు అమరావతి ఎదురొడ్డి నిలబడిందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్నారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని, అధర్మం విజయం సాధిస్తుందని లోకేష్ అన్నారు. 1500 రోజులకు చేరిన అమరావతి ఉద్యమానికి జేజేలు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధాని రైతులు, మహిళల పోరాటం చరిత్రాత్మకమైనదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.